ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బౌండరీ ట్రావెలర్ పవన్ సెంటుకు. ఈరోజు మలేషియా సిటీ అయినటువంటి కౌలాలంపూర్ని ఎలా ఎక్స్ప్లోర్ చేసామో చూపించబోతున్నాం. పదండి. షిప్ మలేషియా కంట్రీ ఎంటర్ అవ్వకముందు సింగపూర్ కంట్రీ అయితే ఎంటర్ అవుతుందన్నమాట. ఇది పిక్, ఇది అక్కడ షిప్ నుంచి తీసామన్నమాట. ఇది ఏరియల్ వ్యూ ఆఫ్ మ్యాప్ వ్యూ అనమాట. మలేషియాకి కంట్రీలో చాలా బాగుంది చూడండి. మేమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము కంట్రీకి. మాకైతే బస్సు అయితే అవైలబుల్ చేశారు, దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది కంట్రీ అయితే కౌలాలంపూర్. మా షిప్ అనమాట అది. మేమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అయిపోయాము. నెక్స్ట్ ఇది మలేషియా కంట్రీలో కరెన్సీ అనమాట. రింగెట్స్ అంటారు. 1 రింగెట్ ఈక్వల్ టు 22 రూపాయలు. నెక్స్ట్ మేమైతే బాతు కేవ్స్ అనే హిల్ ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. బిర్లా సినిమాలో ఉంటుంది చూడండి, అదనమాట. చూడటానికి లోకల్లో ఉంటుంది. కౌలాలంపూర్ సిటీ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరం అనమాట. చాలా బాగుంది చూసాక. ఇక్కడ లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట. టెంపుల్ అయితే ఉంటుంది, చాలా బాగుంది. అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం అందులో. నేను చాలా ఆశ్చర్యపోయాను. నెక్స్ట్ ఇదైతే లైమ్ స్టోన్తో హిల్ ఫ్యూచరింగ్ కేవ్స్ అనమాట. 400 మిలియన్ సంవత్సరాల క్రితంది, ఓల్డ్ అనమాట. ఇక్కడైతే ఆలీ షూటింగ్ అయితే జరిగింది. బిర్లా సినిమాలో మీరు చూసే ఉంటారు, అక్కడే జరిగింది షూటింగ్. నెక్స్ట్ మేమైతే వెళ్ళబోయేది ట్విన్ టవర్స్కి అనమాట. వన్ ఆఫ్ ద మనకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనమాట అది. ట్విన్ టవర్స్ చాలా బాగుంది. ఇది సిటీ అనమాట. సిటీ వ్యూ వెళ్ళేటప్పుడు బస్సులో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్చర్ అనే చెప్పొచ్చు. చాలా బాగుంది వ్యూ అయితే, ఎక్సలెంట్ వ్యూ. మలేషియాలో ఏంటంటే ట్రాఫిక్ పరంగా ప్లస్ రూల్స్ పరంగా ట్రాఫిక్ రూల్స్ చాలా బాగున్నాయి. చాలా నీట్గా పాటిస్తున్నారు వాళ్ళైతే. మీరు చూసుకోవచ్చు అక్కడ బైక్స్ కానీ ఎంత ఫాలో రూల్స్లో ఉంచారో. నెక్స్ట్ అయితే సిటీ అనమాట. సిటీ బిల్డింగ్, ఇది నార్మల్ బిల్డింగ్. అగోండి అక్కడ ట్విన్ టవర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. 2 బిల్డింగ్లు ఉన్నాయి లైన్గా, అవే ట్విన్ టవర్స్ అనమాట. దగ్గరికి వెళ్ళాక ఇంకా చూపిస్తున్నాను చూడండి. ట్విన్ టవర్స్ గురించి కొంచెం తెలుసుకుందాము. ఇది ప్యాటర్నిస్ట్ ట్విన్ టవర్స్ అనమాట. 452 మీటర్స్ ఉంటుంది అండ్ 1483 ఫీట్ టాల్ ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ చూసారు కదా, రెండు బిల్డింగ్స్కి మధ్య ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అది స్కై బ్రిడ్జ్ అంటారు. అది కూడా 41st and 42nd ఫ్లోర్స్లో ఉంటుంది. అక్కడికి కనెక్టింగ్ అనమాట. హైయెస్ట్ కనెక్టింగ్ బ్రిడ్జ్ అనమాట బిల్డింగ్స్లో. అది వరల్డ్లో కూడా. చాలా బాగుంది చూసాక చూడండి.
చూపించబోయేది నేషనల్ మోనుమెంట్ అనమాట, మలేషియా కంట్రీకి. చాలా బాగుంది అది కూడా. జకర్తాలో వెళ్ళాం చూడండి, అలాంటిదే సేమ్. వాళ్ళు చాలా ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత వచ్చింది అది, కట్టించుకున్నారంట. మా బస్సులో వ్యూ అనమాట ఇది, అందరూ చూస్తున్నారు చూడండి. బిల్డింగ్స్ అన్నీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనే చెప్పొచ్చు. నేను టీవీలో చూశాను, తర్వాత ఇదే చూడడం. ఇదిగోండి, ఇదే నేషనల్ మోనుమెంట్ బిల్డింగ్ అనమాట. దీన్ని బ్రాంజ్ మోనుమెంట్ కూడా అంటారు. తుగు నెగర కౌలంపూర్ సిటీలో ఉంటుంది. ఇక్కడ ఉండే లొకేషన్ ఇది చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇదొకటి చూడండి, ఇది ఒకటి చాలా బాగుంది. నేను చూసా, ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది సిటీకి నైట్ వ్యూ అనమాట. చాలా బాగుంది. సిటీలో నైట్ వ్యూ అనమాట ఇది. ఇక్కడ థాయిలాండ్ లాగా నైట్ అలాంటివి ఉండవు అనమాట. నైట్ అంటే మొత్తం ఫుల్ రష్ ఏమి ఉండదు, నార్మల్గా ఉండదు. ఫుడ్స్ అండ్ బేకరీస్ చాలా బాగున్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. నైట్ వ్యూ ఇదిగోండి. ఇక్కడ ఫుడ్ అయితే ఎక్సలెంట్ అనమాట థాయిలాండ్లో. బట్ వెరైటీ ఫుడ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. చూడండి, సంథింగ్ మా పంప్కిన్స్ కానీ, తర్వాత జాక్ ఫ్రూట్స్ చాలా ఎక్కువ తింటారు వీళ్ళు ఇక్కడ ఉండే లోకల్స్. ఆ స్మెల్ అయితే మనకి పడదు, బట్ తినడానికి మంచిది. ఇక్కడ మలేషియన్ లోకల్స్ క్రాబ్స్, చికెన్ ఇలాంటివి ఫ్రెష్గా అక్కడి నుంచి వండుకొని వచ్చి తింటారనమాట. అదొక స్పెషల్ ఉంది. సో ఇది గైస్ మన మలేషియా వ్లాగ్, కౌలాలంపూర్ సిటీ. నచ్చితే లైక్, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్. గుడ్ బై. జై హింద్.